హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో, ఇవాళైతే రోటీ మేకర్ తీసుకున్నాము. సో, ఇది ఎట్లా వాడాలి ఏంటనేది మాకు షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే, మనం జనరల్‌గా పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకొని దీని మీద పెట్టేసుకొని కాల్చుకోవడమే అని చెప్పారు. సో, మేమైతే వాళ్ళు చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అయ్యాము. బట్ అది పూర్తిగా రాంగ్. ఎందుకంటే అది కాదసలు ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏందనేది నేను మీకు మళ్ళా చెప్తాను. సో, ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా! ఆ రెడ్ బటన్ వెలుగుతూ ఉంటుంది. హీట్ అవ్విద్దనమాట. హీట్ అయిన తర్వాత రెడ్ బటన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత కాల్చుకోవాలి. మాకు తెలియక మేము ముందుగానే అందులో పెట్టేసి చపాతీని అందులో పెట్టామన్నమాట. పెట్టేసి మళ్ళా ఇట్లా ఓపెన్ చేసి కాల్చుకోవాలి. అయితే మాకు తెలియక ఇదిగో ఇట్లా ప్రెస్ చేసాము. అందుకే అది విరిగిపోయింది చపాతీ. సో, అసలు ఇదైతే కాదు ప్రాసెస్. పిండిని మనం మామూలుగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ నానబెట్టిన తర్వాత అది బాగా ఉండలు చేసుకొని అది కొంచెం పిండిలో మామూలుగా పొడి పిండి ఉంటుంది కదా! అందులో కలుపుకొని అప్పుడు కాల్చుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది అసలు ప్రాసెస్. మాకు తెలియక మేమైతే ఇదిగో ఇట్లా చేసాము. అందుకే చపాతీలు కాస్త చెక్కలైపోయాయి. సో, దీని పూర్తి వీడియోని నేను మీకు తర్వాత యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను.